అర్ధరాత్రి చంద్రబాబు డోర్ కొట్టారు లగడపాటి. ఒంటరిగే కాదు, పక్కన ఎవరున్నారో తెలుసా అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి? అర్ధరాత్రి లగడపాటి సీఎం ఇంటికి వెళ్లడం వెనుక ఎలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుని ఉన్నాయి? ఇంతకు లగడపాటి సీఎం ఇంటికి ఎవరిని తీసుకువెళ్ళే ఉంటారు? అది అర్ధరాత్రి వెళ్లడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉంటాయి? అసలు లగడపాటి ఏం చేయబోతున్నారు? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత టీడీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధ నేడు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధ ఆయనతో పలు అంశాలపై చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. విజయవాడలోని పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో నేడు మరోసారి చంద్రబాబును కలిసి అధికారికంగా టీడీపీలో చేరాలని వంగవీటి రాధాకృష్ణ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేసిన 2 రోజులకి ఆయన పసుపు కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. అంతేకాదు, రాధా టీడీపీలోకి వస్తున్నారని అందరూ సహకరించి కలిసిమెలిసి పనిచేయాలని స్వయాన సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ మళ్ళీ సైకిల్ ఎక్కకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో మరోసారి విజయవాడకు చెందిన వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వాలని మంతనాలు కూడా జరిపారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అర్ధరాత్రి సీఎం చంద్రబాబు నివాసానికి వంగవీటి రాధ వెళ్లారు. మాజీ ఎంపీ లగడపాటితో కలిసి రాధ సీఎంతో భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు రాధ తన రాజకీయ భవిష్యత్తుపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని రాధా కోరినట్లు సమాచారం. దీనిపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో ఆయనను మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న టీడీపీ నేత కోనకళ్ళ నారాయణను ఎమ్మెల్యే పోటీ చేయించి రాధాను ఎంపీగా బరిలోకి దింపాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు రాధా కూడా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక కామెంట్తో, ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏదీ దొరకదు. అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి.